హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడొచ్చున. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వీళ్ళు రాయబడినటువంటి మాట మనం గమనించినట్లయితే, దుఃఖమును నిట్టూర్పులను తొలగిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకున్న దుఃఖము నిట్టూర్పులు తొలగిపోవాలంటే నువ్వేం చేయాలో పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అందుకని యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వాక్యం చివరిలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. మొదటి నుంచి మనం చూద్దాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద నుండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పులను తొలగిపోవును. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం ఏమి బోధిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, చివరిలో ఆయన చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దుఃఖమును నిట్టూర్పులను తొలగిపోవును అనేవంటి మాట పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో కార్యములు నెరవేర్చును గాక. దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించును గాక. ప్రభు జరిగించాలంటే ఏం చేయాలి అనేవంటి విషయాన్ని చూస్తే మొదట మనం గమనించాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా విమోచించిన వారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోవాలంటే దేవుని చేత విమోచించబడిన వారుగా ఉండాలంట. దేవుని చేత విమోచింపబడిన ప్రజలు, దేవుని చేత వెన్నుకో చేయబడిన ప్రజలు ఉండాలి. భూమి మీద అనేక మంది మనుషులు ఉన్నారు. ప్రపంచంలో ఎంతోమంది జనాభా, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అందరి గురించి కాదు, కానీ ఇక్కడ అంటున్నాడు, కేవలం దేవుని చేత విమోచింపబడిన వాళ్ళు. దేవుని చేత విమోచింపబడిన వాళ్ళు. వీళ్ళు ఎవరు అనేవంటి విషయాన్ని చూస్తే, ఇక్కడ కూర్చున్న మీరందరూ అని నేను అనుకుంటున్నాను. దేవుని చేత విమోచింపబడిన వారికి దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఒకటి దుఃఖమును, రెండోది నిట్టూర్పులను తొలగిస్తాను అంటాడు. దుఃఖము నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి బలహీనత, అనారోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఏంటంటే కోర్టు సమస్యలే కావచ్చు, లేకపోతే ఇంట్లో సమస్యలే కావచ్చు, అప్పుల సమస్యలే కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య కావచ్చు, ఎటువంటి సమస్య అయినా ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నా ద్వారా విమోచింపబడిన వారైతే నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుని చేత మొదట నువ్వు విమోచింపబడ్డావా లేదా అనేది మనం గమనించాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే, దేవుడు అబ్రహామును పిలిచి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళమన్నాడు. బాగుంది. అబ్రహాము బయలుదేరేటప్పుడు లోతు కూడా బయలుదేరాడు. అబ్రహాముతో కూడా లోతు కూడా బయలుదేరాడు. అబ్రహాముతో ఉన్నంతకాలం లోతు చరిత్ర ఉంది. అబ్రహాముతో ఉన్నంతకాలం లోతు యొక్క విషయాలు బైబిల్లో కనిపిస్తాయి. అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత, సొదొమ చేరిన తర్వాత, సొదొమ పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత లోతు చరిత్ర ఇంకా ఎక్కడ కూడా అక్కడ కనిపించదు. లోతును గురించి బైబిల్లో అక్కడక్కడ కొంతమంది భక్తులు ప్రవర్తనలు రాశారు. ఏమని రాశారు? ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో రాణించుకోకుండా చూసుకోండి. లోతు భార్య వలె కాకుండా చూసుకో. లోతు వలె భ్రష్టుడుగా కాకుండా చూసుకొని, తన గురించి హెచ్చరికలు మాత్రం ప్రస్తావించబడ్డాయి, కానీ లోతు గురించి తన మంచివాడు అనే మాట ఎక్కడ కూడా కనపడలేదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈ రోజున దేవుని చేతను విమోచింపబడినట్లయితే, దేవుని చేత వెన్నిక చేయబడిన వారైతే, దేవుని చేత పిలువబడిన వారైతే, దేవుని చేత నియమించబడిన నీవు, ప్రభు నిన్ను వెన్నుక చేయబడినట్లయితే, విమోచించబడినట్లయితే, తప్పనిసరిగా దేవుడు నీ మనవిని అంగీకరించి నీ బాధలన్నిటినీ, నీ దుఃఖమును, నిట్టూర్పులను తొలగించబడునుగాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా ఆయన చెప్తున్నాడండి. ఏమని? దుఃఖమును, నిట్టూర్పులను తొలగిపోవాలంటే ఏం చేయాలి? మనము దేవుని చేత విమోచించబడాలి. అబ్రహాము దేవుని చేత విమోచించబడి, పిలువబడి వెళ్ళమన్న చోటికి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చప్పడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అబ్రహామును పిలిచాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. చూడండి, దేవుడు అబ్రహామును విడిపించినవంటి దేవుడు. స్వదేశము నుండి, బంధువుల యొద్ద నుండి దేవుడు అతన్ని విడిపించాడు. అట్లాగే దేవుడు ఈ రాత్రి నీవు తీర్మానం చేసినట్లయితే, ప్రభు చేత నేను విమోచించబడ్డానా లేదా, ప్రభు మార్గంలో నేను ఉన్నానా లేనా, దేవునికి విరోధంగా ఉన్నానా లేదా, ప్రభు యొక్క మార్గంలో సంపూర్ణత కలిగి నేను నడిపించబడుతున్నానా లేదా, నా దేవుడు నన్ను విమోచించినట్లయితే, నన్ను పట్టి పీడించే ప్రతి సర్వ రోగములు ఈ రాత్రి యేసయ్య నామములో తొలగిపోవునుగాక అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించి అంగీకరించినట్లయితే, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యములు నెరవేర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువారు చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా వేడ్చెను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో చెప్పండి, ఈమె ఏం చేసిందంట? దేవుడు అంటాడు, నీ దుఃఖమును, నిట్టూర్పులను ఈరోజు నేను చెప్పండి తొలగిస్తాను. దేవుడు అంటున్నాడు,
నీ దుఃఖము, నీ నిట్టూర్పులు ఈరోజు నేను తొలగించబోతున్నాను అని దేవుడు చక్కటి మాటను తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే దేవుని మందిరమునకు హన్నా వచ్చి తనకున్న దుఃఖమంతటిని ఏం చేసిందంట, దేవునితో చెప్పండి, దేవునితో చెప్పుకుంది. తనకున్న బాధ, తనకున్న దుఃఖం, తనకున్న నిట్టూర్పులు దేవుని సన్నిధిలో ఆమె ఏం చేస్తుందంట, బహు దుఃఖకాంతురాలై ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. రెండో వాక్యాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 2వ వాక్యం. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండో దాని పేరు పెనినా. పెనినకు పిల్లలు కలిగిరి కానీ హన్నకు పిల్లలు లేకపోయిరి. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆమె పేరు హన్న, ఒక ఆమె పేరు పెనినా. వీళ్ళిద్దరికి మొత్తానికి ఒక ఆమెకు పిల్లలు, ఒకరికేమో పిల్లలు కలగలేదు. అప్పుడు తనకున్నటువంటి దుఃఖము, ఆ బాధని దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసిందంట, కన్నీటితో ప్రార్థించింది. అందుకని 2వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 1వ వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసి అలాగునే ఇలాగా నేను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగినని రక్షణను బట్టి సంతోషించుచున్న నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని చేత విమోచింపబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి, తన విరోధుల మీద అతిశయించేటట్లు చేస్తాడంట. దేవుడు తన పిల్లలను దుఃఖము నుండి, నిట్టూర్పుల నుండి విడిపిస్తాడు. రెండోది, అడిగింది దేవుడు ఇస్తాడు. మూడోది, అన్న చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, నా విరోధులపై నేను అతిశయపడేటట్లు చేసావు. ప్రైజ్ ద లార్డ్. ఏంటి అతిశయపడటం? ఇప్పుడు దాకా నిందించారే, ఇప్పుడు దాకా అవమానించారే, ఇప్పుడు దాకా దేశించారే, ఇప్పుడు దాకా దూషించారే, ఎవరెవరు దేశించి, ఎవరెవరు దూషించి, ఎవరెవరు నిందించారో వాళ్ళందరికీ తలదించుకునేటట్లు దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థించు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎవరైతే నిన్ను గూర్చి అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో, అవహేళనగా నీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నిన్ను చూసి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను చూసి వాళ్ళందరూ తలదించుకునేటట్లు దేవుడు నీ తలను పైకెత్తేటట్లు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగా చేయాలంటే నువ్వు దుఃఖపడి ఇంట్లో కూర్చోకూడదు. నిట్టూర్పులతో, దుఃఖంతో ఇంట్లో కూర్చొని వేడటం కాదు, దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటుంటే ఉపయోగం ఏముంటుంది? ఏంటండి, కొంతమంది చూడండి
ఏమ్మా మందిరం రాలేదంటే ఏం చేయమంటావు? నా చుట్టే ఉన్నాయండి బాధలు, శోధనలు, నిందలు, అవమానం. నీ చుట్టూ లేకుండా నా చుట్టూ ఉంటాయా? ప్రార్థన చేస్తే కదా అవి తొలిగేది, మందిరానికి వస్తే కదా తొలిగేది, కృతజ్ఞత కలిగి ఉంటే కదా దేవుని సన్నిధిలో తొలిగేది, దేవునికి ఇవ్వవలసింది ఇస్తే కదా తొలిగేది. ప్రైజ్ ద లార్డ్. కోడిని కోడి గుడ్డును మింగేస్తుంటివి, ఉండకేం చేస్తాయి? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈమె జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, చెప్పండి, గొప్ప కార్యాన్ని ప్రభు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ ఏమంటున్నామే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను, చెప్పండి, నేను అతిశయపడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ఎదుట నువ్వు తలవెత్తుకునే వ్యక్తిగా ఉండాలి. అనేకుల ముందు దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి, కానీ తప్పించుకొని తిరిగే వ్యక్తిగా ఉండకూడదు. కొంతమంది చూడండి, భారమంతా వాళ్ళే మోస్తున్నట్టుగా ఉంటారు, భారమంతా వీళ్ళే మోసినట్టు, నా ప్రణయం ఏం లేదన్నట్టు. ఏంటండి, కొంతమంది ఉంటారు, భార్య అయినా భర్త అయినా ఏంటండి, అంతా నేనే నడిపిస్తున్నా, అంతా నేనే చేస్తున్నా, నేను లేకపోతే ఏమైపోయేవాళ్ళు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరో ఒకరి ద్వారానే నీ కుటుంబం నడిపించబడాలని దేవుడు రాసి పెట్టాడు. నువ్వు చెప్పటం ఏముందాడా? ఏంటండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 1వ అధ్యాయము 10వ వచనం మరొకసారి, బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా వేడుచుచుండెను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏం చేసిందంటామే? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. ఇల్లు తిరిగి చెప్పలా, ఊరూరు తిరిగి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోలేదు. నా వల్ల కదండి, మా ఆయన వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదని చెప్పలా. ఏంటంటే, కొంతమంది ఉంటారు అదే పని, నా ప్రాబ్లం లేదు, మా ఆయనదే ప్రాబ్లం. ఆడవాళ్ళకి చెప్తుంటుంది మనిషి, మగవాళ్ళకి చెప్తుంటుంది. ఆడవాళ్ళకి చెప్పేవంటే సరిపోయింది, మగవాళ్ళకి చెప్పేవంటే అర్థం ఏంటి? నువ్వన్నా నాకు పిల్లలు పుట్టించమని అర్థం. సిగ్గన్నా ఉండాలి మాట్లాడేదానికి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు కూడా కొంతమంది తెలీదు. ప్రైజ్ ద లార్డ్. కానీ హన్నా ఎక్కడ కూడా తన గురించి ప్రస్తాపించకుండా తన బాధను, తన దుఃఖమును దిగమింగుకొని దేవుని మందిరములోనికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని, చెప్పండి, ఏం చేసిందంట? ప్రార్థన చేయుచు బహుగా ఏడిచెను. ఎందుకని? యెషయా గ్రంథంలో మనం చదివాం కదా, యెహోవా విమోచించిన జనులు, యెహోవా విమోచించిన ప్రజలు, యెహోవా విమోచించిన ప్రజలకు దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నీ దుఃఖము, నీ నిట్టూర్పులు తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. హన్నాలాగా ప్రార్థన చేయాలి. అందుకని ఆమె చక్కగా చెప్పిందండి. ఏమని? చెప్పండి, ఏమని? నా శత్రువులు ఎదుట, చెప్పండి, నా విరోధులు ఎదుట
దేవుడు నన్ను అతిశయపడేటట్లు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేశాడంట దేవుడు? చెప్పండి, ఏం చేశాడంట? ఏం చేశాడండి? దేవుడు అతిశయపడేటట్లు చేశాడు. ఆమె తలను పైకెత్తాడు. ఆమె ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చక్కగా బైబిల్లో ఆమె మరొక మాట కూడా చెప్పింది. నేను ఇదిగో ఈ పిల్లవాడిని నేను అడిగి తిని, ఒక మగ పిల్లవాడిని దయచేయమని నేను అడిగి తిని అంటది. ఆమె చేసినటువంటి ప్రార్థనకు దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారులను బట్టియో కుమార్తెలను బట్టియో జనులందరికీ ప్రాణము ఇసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. గట్టిగా చప్పడు కొట్టు. ప్రైజ్ ద లార్డ్. చూడు, దేవుని సన్నిధిలో దుఃఖపడేటప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటప్పుడు? చెప్పండి, ఏం కావాలంట? ధైర్యం కావాలి మనిషికి. ధైర్యం లేనివంటి వ్యక్తి ఎవరు? పిరికివాడు. ధైర్యం లేనుడు ఎవరండి? పిరికివాడు. ఇక్కడ దావీదుకు జరిగినటువంటి భయానకమైనటువంటి స్థితి, అవమానకరమైన పరిస్థితులు ఎవరిని బట్టి? చెప్పండి, ఎవరిని బట్టి అంట? పిల్లలను బట్టి. ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటంటే, దావీదు మిక్కిలి దుఃఖపడాను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయిందంట. దావీదు పిల్లలు అంత భయంకరమైన పిల్లలు ఏంటంటే, భయంకరమైన స్థితి. జనాలందరికి ఇసుకొచ్చేసింది వీళ్ళ ఏసాలు చూసి. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే, మందిరానికి వచ్చినప్పుడు చూడు ఎంత నీట్గా వస్తారో. అందుకని దావీదు పిల్లల విషయంలో ప్రజలందరూ ఏమైపోయారంట? చెప్పండి, ఏమైపోయారంట? ఇసికిపోయారు. భయంకరమైన స్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమని? దావీదును రాళ్లతో కొట్టి, చెప్పండి ఏమంటున్నారండి? చెప్పండి ఏమంటున్నారు? జనులందరికీ ప్రాణము ఇసికినందువలన రాళ్ళు రువి దావీదును చంపుదుము రండి. పిల్లలు చేసిన పనికి ఇప్పుడు దావీదు, చెప్పండి, దావీదు తన్నులు తినాల్సి వచ్చింది. దావీదు అవమాన పాలు పడాల్సి వచ్చింది. దావీదు నిందల పాలవ్వాల్సిన స్థితి వచ్చింది. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటి? తన దేవుడైన యెహోవాను బట్టి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ప్రభు నమ్మాను అని నువ్వు అనుకుంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా పెరికోళ్ళగా పారిపోకూడదు. ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ధైర్యముగా నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతిఫలమును దయచేస్తాడు. హల్లెలూయా. అందుకని
హన్న దేవుని సన్నిధిలో ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. అందుకని నేను రాసుకున్నాను మొదటి మాట, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆమె జీవితంలో కార్యాన్ని చేసి దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయేటట్లు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పిల్లల విషయంలో దావీదు దుఃఖపడ్డాడు. ప్రజలందరికీ ఇసుకు చెందారు. వాళ్ళ ప్రవర్తన సరిలేనందువలన ఒకడు వ్యభిచారి, ఒకడు తండ్రికి మించిన వాడై వేరే రాజ్యమును రాజుగా పరిపాలన చేయటానికి భయంకరమైన పరిస్థితి, ఆడపిల్లలు కుమారులు భయానకమైన స్థితి, ప్రజలకు ఇసుకు చెందిపోయారు. అందుకని దావీదును చంపుతామని రాళ్ళు రువ్వటానికి మొదలు పెట్టినప్పుడు దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. సాతాను బెదిరిస్తాడు, ఎదిరిస్తాడు, తరుమాలని చూస్తాడు, నిన్ను లేకుండా చేయాలని చూస్తాడు, దేవుని మీద నమ్మకం లేనట్టుగా నిన్ను చెయ్యాలని ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. నిలబడినట్లయితే నీ దుఃఖము, నీ నిట్టూర్పులు ఈ రాత్రి దేవుడు తొలగించును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 8వ వాక్యం. 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువని, తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో నీవు విచారించాలి. విచారించటం అంటే ఏంటి? ఇటు చూడండి అయ్యా, ఇటు చూడండి. విచారించటం అంటే ఏంటి? విచారించటం అంటే ఏంటమ్మా? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడగబా కానీ సీరియస్గా చూసినట్టు చూస్తున్నారు. చూడండి, కొంతమంది కుర్చీలు వెనకాల కూర్చున్నారు సీరియస్గా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విచారించటం అంటే ఇదిగో ఈ అబ్బాయిని, మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాము, ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఏం చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా, చదువుకున్నాడా, ఏంటండి, ఎంత డబ్బులు వస్తాయి నెలకి జీతం, వాళ్ళ సొంత ఇల్లు ఉందా, లేకపోతే పెంకుటిల్లు ఉందా, లేకపోతే పూరీలు ఉందా, వాళ్ళకి పొలాలు ఉన్నాయా, డబ్బు ఉందా, ఏముంది అని విచారించి. అర్థమైంది ఎప్పుడన్నా? ఇట్టిట్టు అంటున్నారు కొంతమంది ఏమో మాకేం తెలీదు. ప్రైజ్ ద లార్డ్. దావీదు దేవుని విచారించుచున్నాడు. దావీదు చెప్పండి, ఎవరిని విచారిస్తున్నాడు? దేవుని విచారిస్తున్నాడు. ప్రభువా, నేను ఆ దండును తరిమెదను, ఆ తరువాత నేను వారిని మరలా కలుసుకుందునా, వారిని కలుసుకుంటానా అని అంటే దేవుడు అంటాడు, తప్పనిసరిగా నువ్వు వారిని, చెప్పండి, వారిని కలుసుకుంటావు. నీ వారిని నీవు, చెప్పండి ఇప్పుడన్నా, నీ వారిని నీవు విడిపించుకుందువు. ప్రైజ్ ద లార్డ్. ఆయన యొద్ద నీవు విచారణ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి నాకు ఈ బలహీనత ఉంది ప్రభువా, ఈ బలహీనతను తీసేస్తావా లేదా? నేను సమస్యతో ఉన్నాను, నాకు ఇదిగో అప్పుల సమస్యలు ఉన్నాయి, కొడుకు పెళ్లి చేయాలి, కూతురు పెళ్లి చేయాలి, పిల్లలు చదువుకుంటున్నారు, నెల ఫీజు కట్టాలి, నా కుటుంబాన్ని నడిపించాలి, నా పరిస్థితి ఏమిటి, ఇవన్నీ నేను ఈ నెలలో చేయగలనా అని ప్రభుని అడిగితే ప్రభు అంటాడు,
ఒరే నువ్వు తప్పనిసరిగా చేయగలవురా అంటాడు. దేన్ని బట్టి? నువ్వు విమోచించబడిన వాడవైతే, నువ్వు విమోచింపబడిన దానవైతే, విమోచింపబడిన వారు తప్పనిసరిగా దేవుని మాట వింటారు, విచారిస్తారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కొట్టు గట్టిగా హల్లెలూయా. అందుకని దావీదు దేవుని విచారిస్తున్నాడు. మరొకసారి చదవన వాక్యాన్ని, నేను ఈ దండును తరిమిన ఎడల నేను చెప్పండి, నేను కలుసుకుందనా? అప్పుడు దేవుడు ఏమన్నాడండి? నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యెహోవా యొద్ద దావీదు చెప్పండి విచారము చేయగా. దావీదు ఏం చేశాడంట? దేవుని దగ్గర విచారిస్తున్నాడు. నేను వాళ్ళని కలుసుకుంటానా లేదా అని అంటే, మిమ్మల్ని అడిగారు అనుకో, మీరేమంటారు చెప్పండి? అయ్యయ్యా నేను కలుసుకుంటానా లేదా అని అంటే, నువ్వు పరిగెత్తే కలుసుకుంటావు, పరిగెత్తకపోతే చెప్పండి ఏమంటారండి మీరు? నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావనుకో కలుసుకుంటావు, పరిగెత్తలేవనుకో, వారితో పని నడవలేవనుకో నువ్వు కలవలేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తప్పనిసరిగా నువ్వు వారిని చెప్పండి నీ శత్రువును కలుసుకొని వారి చేతుల్లో నుండి నీ ప్రజలను నీవు రక్షించుకుందువు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ రాత్రి నువ్వు ప్రభును విచారించినట్టయితే నీ వారిని, నీ కుటుంబం, నీ బంధువులను నీవు రక్షించుకుందువు గాక, నీ స్నేహితులను అందరినీ నీవు రక్షించుకుందువు గాదా. దేవుడు నీ చేతుల కష్టార్జితం అంతటిని నీవు రక్షించుకుందువు గాక. ఇవన్నీ నువ్వు రక్షించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వేం చేయాలి? దేవుని చేత విమోచించబడాలి. దేవుని చేత నీవు విమోచించబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత విమోచింపబడిన వాళ్ళు ఒకటి ఏం చేస్తారో చెప్పాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. రెండోది ఆయనను బట్టి ధైర్యముగా నిలబడతారు. మూడోది ఆయన యొద్ద విచారణ చేస్తారు. ఆయన దగ్గర విచారిస్తారు, ప్రభువా నేను కలుసుకుందునా లేదా? ప్రభుని అడిగితే నువ్వు ఏమి చెయ్యాలో ప్రభు తేటగా నీతో ఆయన మాట్లాడతాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవితాన్ని దయ్యున్నదే. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవితాన్ని దయ్యున్నదే, నా జీవితాన్ని దయ్యున్నదే. అందరం పాడబారని జీవితాలను
చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాదంతయున్నది. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ కృపలో జీవజలముల ఊటయైనా నీవు నన్ను నాటేతివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాదంతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాదంతయున్నది. అందరం చప్పటి కొడదాం. ఆమేన్. యేసయ్యా ఉత్సవంగా పడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. పడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాదంతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు నా జీవితాదంతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాదంతయున్నది. నా జీవితాదంతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాదంతయున్నది. నా జీవితాదంతయున్నది. నా జీవితాలు
సజీవంగా జీవితాదన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవితాదన్నది నా జీవితాదన్నది నా జీవితాదన్నది నా జీవితాదన్నది నా జీవితాదన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. అందరూ 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 పరిశుద్ధాత్మనిక సన్నిధిలో గట్టిగా గట్టిగా చప్పడు కొడుతూ మనసారా ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖము నిట్టూర్పులు తొలగిపోవును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుడు ఈ రాత్రి మీ మనవిని అంగీకరించి మీ ప్రతి బాధను, మీ సమస్యలను, మీ నిందలను, మీ దుఃఖమును, మీ నిట్టూర్పులను దేవుడు తొలగించును గాక. ఇప్పుడే నా దేవుడు వాటన్నిటినీ తొలగించాడు. నా దేవుడు సన్నిధిలో ఈ రాత్రి నువ్వు మెలుగు కలిగి ఆయన సన్నిధి ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా నా దేవుడు నీకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. ఇంతవరకు మీ దయగలిగిన హస్తాన్ని చాపారు. చక్కటి మాటలు మీరు మాకు అనుగ్రహించారు. ఎంతమంది మాటలు నీ వాక్యమును వింటున్నారో వారి కుటుంబానికి, వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మీ కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాం ప్రభువా. కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. సర్వాధికారి, మీరు నమ్మదగిన దేవుడు నైనా. ఇదిగో మీ సన్నిధిలో చేతులెత్తిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిలో వారు ఉన్నారో వారి హృదయ రహస్యాలు విరిగిన దేవుడు నైనా. వారి బాధను చూస్తున్న దేవుడు, వారి కన్నీళ్లను తుడుస్తున్న దేవుడు, వారికి ఉన్న ప్రతి సమస్యను విడిపిస్తున్న దేవుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధికి దుఃఖముతోనూ కన్నీటితోనూ నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ఈ రాత్రి వారి కన్నీళ్లను తుడిచినందుకు స్తోత్రాలయ్యా. వారి దుఃఖం నుండి వారిని విడిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మీ దయగలిగిన హస్తమును చాపి ప్రతి బిడ్డలను మీరు దర్శించి దీవించమని ప్రకటించబడిన వాక్యం ప్రతి వారి హృదయాలలో స్థిరపరచబడినట్లు నాటబడి నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారంగా నడిపించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యం బోధించిన నీ దాసునైన నన్ను కూడా మీరు బలపరిచి ఇంకనూ మీరు వాడుకోనమని, మీ సన్నిధిలో సాక్షి స్థిరపరిచి కృప చూపమని, ఈ ప్రాంత పరిచయం దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.